వాళ్ళకి. నేను ఐఏఎస్‌లు చదువుకుందాం అనుకున్నా, ఐఏఎస్ వద్దనుకున్నా, నేను వాళ్ళకి కమాండ్ చేస్తాను. రాజకీయాల్లో ఉన్న ప్రతి వాళ్ళు చేసే పని అదే కదా! ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కమాండ్ చేస్తారు కదా! మన రాజ్యాంగంలో ఉన్న దరిద్రం అదే కదా! చదువు రానోళ్ళు, చదువొచ్చినోళ్ళు కూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కమాండ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియకుండా ఆపేస్తున్నారు కదా వాళ్ళని. వాళ్ళు ఎదవలు చేస్తారు కదా! వాళ్ళు ప్రలోభాలకు లొబ్బెట్టి చేస్తారు అందరూ గూడా. ఆళ్ళనే అలా బఫులు చేస్తారు. వాళ్ళు కూడా నీతి నిజాయితీగా జెన్యూన్‌గా ఉంటే అసలు ఎమ్మెల్యే, ఎంపీలు ఎవడన్నా మాట్లాడేవాడు ఉన్నాడా? ఒక్కడు అసలు ఎవడన్నా సుసుబోసుకుంటాడు ఎవడికాడు. ఒక ఎమ్మెల్యే, ఒక ఐఏఎస్, ఐపీఎస్ నిజంగా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే మొత్తం ఉన్న డిపార్ట్మెంట్‌లో అందరూ కూడా జెన్యూన్‌గా, హానెస్ట్‌గా గుండె మీద చేసుకొని వాడు గనక పనిచేస్తే ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని సుస్సుబోసుకుంటాడు. వాడికి ఒక పని అవ్వదు. ఎందుకంటే వాడు పెట్టే విచ్చలవిడితనం ఖర్చులన్నింటిని కూడా లెక్క లెక్క జవాబుదారీతనం అంతా కూడా ఎవరిది ఉంటది? కలెక్టర్‌ది ఉంటది. రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా కలెక్టర్ చేతిలో ఉంటాయి. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఎస్పీ చేతిలో ఉంటాయి. ఐపీఎస్ చేతిలో ఉంటాయి. వాళ్ళిద్దరిని నిర్వీర్యం చేస్తున్నారు కదా! మీ పొలిటికల్ ప్రెషర్ వాడుకొని. దానివల్ల అదే కదా! కరప్ట్ అయినోటే కదా!